రాయల్ పెవిలియన్ లో ఇప్పటికే ఏ బ్లాక్ ని కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేశారు. బి బ్లాక్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడానికి సంస్థ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా డి బ్లాక్ కూడా అన్ని అనుమతులతో లాంచ్ చేసి కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో సాగుతున్నాయి. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం నిఖిల కన్స్ట్రక్షన్స్ ఎండి శ్రీనివాస్ గారితో ఉన్నాం. హలో సార్. హాయ్. హౌ ఆర్ యూ? గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గ్రేట్ సార్. మీరు రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు మోకిలాలో. సో దాని ప్రోగ్రెస్ చెప్తారా? రాయల్ పెవిలియన్ని స్టార్ట్ చేయడమే కాకుండా శరవేగంగా కంప్లీట్ చేసి బ్లాక్ ఏని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే క్లబ్ హౌస్ను కూడా కంప్లీట్ చేసి వాడుకకు సిద్ధంగా పెట్టాం. ఒక వారం రోజుల్లో దాన్ని ఇనాగ్రేట్ చేసి అందుబాటులోకి తీసుకొస్తున్నాం యూసేజ్లోకి. అలాగే రాయల్ పెవిలియన్ బ్లాక్ ఏ ఓసీ కూడా తీసుకొచ్చి ఆక్యుపెన్సీ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ దీపావళికి ముందే ఒక 30 మంది మా దగ్గర ఉన్న కస్టమర్లు అందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతోటి దీపావళికి మైగ్రేట్ అయ్యేక్కడికి దీపావళిని కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అలాగే బ్లాక్ బిని కూడా 1 వీక్ to 10 డేస్లో హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధం చేస్తున్నాం క్లబ్ హౌస్తో పాటు. అంటే బ్లాక్ ఏ, బ్లాక్ బి కంప్లీట్ అయిపోయినాయి. బ్లాక్ సి కూడా మరి కొద్ది నెలల్లో మనం హ్యాండ్ ఓవర్ చేయడానికి కస్టమర్లకు సిద్ధంగా ఉంది. ఈ రాయల్ పెవిలియన్ బ్లాక్ ఏబిసి సంబంధించి మనం శరవేగంగా కంప్లీట్ చేసి అనుకున్న దానికన్నా ఒక 2-3 నెలలు ముందుగానే కస్టమర్లకి అందుబాటులోకి తీసుకురాగలిగాం. ఇది చాలా సంతోషకరమైన విషయం. సో సార్, బ్లాక్ ఏబిసి కంప్లీట్ అయ్యాయి అంటున్నారు. సో కొత్త బ్లాక్స్ గురించి చెప్తారా? ఎన్సిడి రాయల్ పెవిలియన్ బ్లాక్ ఏబిసి కంప్లీట్ చేసి బ్లాక్ డికి అన్ని రకాల పర్మిషన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు బ్లాక్ డి అండ్ క్లబ్ హౌస్ ఇప్పుడు మొదలు పెడుతున్నాం. 23 నవంబర్ 2025 రోజున దానికి కావాల్సిన పనులు మొదలుపెట్టి ప్రారంభించి అది కూడా అన్ని హంగులతో శరవేగంగా అనుకున్న దానికన్నా ముందే కంప్లీట్ చేసి మా కస్టమర్లందరికీ కూడా అందించే ఒక బృహత్తర ప్రణాళికతోటి ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఇన్వెస్ట్ చేయబోతున్నారంటే మీరు ఏం సలహా ఇస్తారు వాళ్ళకు? హైదరాబాద్ మార్కెట్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయమ్మా. ఇప్పుడు మనకి ఈ మంత్ చూస్తే హై సేల్స్ రికార్డ్ అవుతుంది అందరికీ కూడా. 2-3 బిల్డర్స్తో కూడా మాట్లాడితే కూడా నెంబర్స్ బాగా అవుతుంది. అలాగే ఎన్సిటీ కూడా మంచి సేల్స్ అయినాయి ఈ మంత్. గడిచిన 3 నెలల్లో ప్రాపర్టీ షోస్ కూడా జరిగినాయి. క్రెడాయిది కానీ నేరాట్కోది కానీ మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా విజిట్స్ బాగా పెరిగినాయి ప్రాపర్టీ షోలో కూడా. అలాగే క్లోజింగ్స్ కూడా బాగా అవుతుంది. అందరూ ఇన్వెస్ట్ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. ఇది ఒక మంచి టైం ఇన్వెస్ట్ చేసుకోవడానికి. కొంచెం జిఎస్టీ బెనిఫిట్స్ కూడా వచ్చినాయి. మార్కెట్ కొంతకాలం స్తబ్దుగా ఉండి ఇప్పుడు మార్కెట్ రైజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్ళిన వాళ్ళకి చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. ఇంక నుంచి ప్రైస్ రైజింగే కానీ ఎక్కడ స్తబ్దుగా ఉండే అవకాశం లేదు. అది ల్యాండ్స్ అవనివ్వండి, ప్లాట్స్ అవనివ్వండి, అపార్ట్మెంట్స్ అవనివ్వండి. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఫ్లాట్ కానీ, విల్లా కానీ, అపార్ట్మెంట్ కానీ ఇది సరైన టైం. చక్కగా ఇన్వెస్ట్ చేసుకుని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని మంచి ROI పొందడం కాకుండా కావలసిన మంచి డ్రీమ్ హోమ్ని కూడా సొంతం చేసుకోవచ్చు.